నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దొంతికూరులో జిల్లా కలెక్టర్ పర్యటన. రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేసిన మహేష్ కుమార్ రావిరాల. ముమ్మిడివరం నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. రాజకీయంగా ఆధ్యాత్మికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వైనం. ఆదివాసీ రాష్ట్ర గిరిజన సంఘ నాయకుడు లోత రామారావు ఆధ్వర్యంలో గిరిజన సంఘ నాయకుల ధర్నా. ఏలేశ్వరం జె అన్నవరం రోడ్డు పునర్నిర్మాణం చేపట్టాలని డిమాండ్. పశు ఆరోగ్య శిబిరాలతో రైతుకు మేలు చేకూరుతుంది, స్పష్టం చేసిన పశు వైద్యాధికారిని డాక్టర్ సోని. పోలవరం మండలం పరిధిలోని జి వేమవరం గ్రామంలో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గ్రామ కమిటీ అధ్యక్షులు పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు నిర్మించిన గోశాలను ప్రారంభించారు. అనంతరం జి వేమవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో 18 లక్షల వ్యయంతో ఐసిటీ ల్యాబ్ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు, సొసైటీ అధ్యక్షులు పెంట రవిప్రసాద్, గ్రామ సర్పంచ్ నల్ల సుదర్శన్, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వారణాసి సుభద్ర, లక్ష్మీదేవి, నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు గుత్తనదేవి, జి వేమవరం, జి మూలపాలెం, గోగుల్ లంక గ్రామాల నాయకులు పాల్గొన్నారు. మనసు మనిషిని బాగా బుల్తముడు
స్పీచ్ లేదు. ముమ్మిడివరం నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు చేపట్టిన పాదయాత్ర రాజకీయంగా ఆధ్యాత్మికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా మొక్కు తీర్చుకునేందుకు ఆయన పాదయాత్రను చేపట్టారు. ఉదయం 4 గంటలకు మురమల్లలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం వద్ద పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తన అభిమానులు కూటమి కార్యకర్తలతో కలిసి మట్లపాలెం గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు కాలినడకన వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తన విజయంలో ప్రజల ఆశీర్వాదం, దేవుడి కృప ఎంతో కీలకమని పేర్కొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఏలేశ్వరం జే అన్నవరం రోడ్డు పునర్నిర్మాణం చేపట్టాలని ఆదివాసీ రాష్ట్ర గిరిజన సంఘ నాయకుడు లోతా రామారావు ఆధ్వర్యంలో గిరిజన సంఘ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లోతా రామారావు మాట్లాడుతూ ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే గిరిజన ప్రజలు బెంబేలెత్తుతున్నారన్నారు. గిరిజనులను వైద్యం నిమిత్తం పట్టణం తరలించే అంబులెన్సులు సైతం మరమ్మతులు గురై గర్భిణీ స్త్రీలు అంబులెన్స్ లోనే ప్రసవించడం, ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరుగుతుందన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్లో 12 గంటల పాటు ఆందోళన నిర్వహించగా ఐటీడీఏపీఓ సెప్టెంబర్ 28వ తేదీలోగా ప్రస్తుత కాంట్రాక్టు పనులు మొదలు పెట్టకపోతే కాంట్రాక్ట్ రద్దు చేసి వెంటనే నూతన కాంట్రాక్టర్ తో పనులు చేయిస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు సమస్య పరిష్కారం కోరుతూ వందలాది మంది రోడ్డు మీదకి వచ్చి ఈ సమస్యకి పరిష్కారం రోడ్డు మీద దొరకాలని చెప్పి ఈరోజు మేము పిలుపునివ్వడం జరిగింది. గుంటవనపాలెం రోడ్డు సాధన కమిటీ ఆధ్వర్యంలో. కానీ నిన్న మధ్యాహ్నం నుంచి మొత్తం పోలీసు వారుతో ప్రభుత్వం ఎక్కడికక్కడికి జల్లెడ పట్టి మొత్తం రాకుండా ఆఫ్ చేసి చెక్ పోస్టులు పెట్టి ఈరోజు భయభ్రాంతులకు ఈ ప్రభుత్వం గురి చేసింది. అయినప్పటికీ మేము తెగించి రాత్రుల్లో ఎక్కడున్నామో పగలు ఎక్కడున్నామో తుప్పల్లో డొంకల్లో పడుకొని ఈరోజు రోడ్డు మీదకి రావటం జరిగింది. ఎందుకు రాత్రులంతా నిద్రపోకుండా తుప్పల్లో పడుకొని ఈరోజు రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏంటి? రోడ్డు అంతా పోలీసులు ఉన్నారు. ఎందుకు మేము ఎక్కుతున్నాం? ఇప్పటి వరకు ప్రభుత్వం చుట్టూ, అధికారుల చుట్టూ మేము అనేక సార్లు వెళ్ళి సమస్యను తెలియజేసాం. పరిష్కరిస్తామని చెప్తూ ఉన్నారు, చెయ్యలేదు. మేము 1 సంవత్సరంన్నర నుంచి తిరుగుతుంటే మా చేతుల్లో లేదని చేయలెత్తేశారు కలెక్టర్ గారితో సహా. నిధులు రావాలంట. ఏంటి నిధులంటే ఆయనకి 24 కోట్లు పెండింగ్ ఉందంటే ఈ ప్రభుత్వం వచ్చాక 11 కోట్లు 10 కోట్లు ఇచ్చిందంటే ఇంకొక 14 కోట్లు నేను ఇస్తే రోడ్డు కాంట్రాక్ట్ చేస్తా, వర్క్ స్టార్ట్ చేస్తానని చెప్తా ఉన్నారు. ఈరోజు 10 కోట్లు 14 కోట్లు ఇవ్వడం ఈ ప్రభుత్వానికి పెద్ద లెక్క కాదు. ఎందుకంటే 1 గ్రామానికో 2 గ్రామానికో అయితే ఈ రోడ్డు వేయాల్సిన అవసరం లేదు, మేము ఇంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ 4 మండలాలు, ఏలేశ్వరంలో కొన్ని గ్రామాలు, రాజవొమ్మంగి మండలం, అడ్డదిగల మండలం, వైరామరం మండలానికి సంబంధించినటువంటి దాదాపు 150 మంది జనాభా ఉన్నటువంటి ఈ రహదారి గుండా
తిరుగుతున్నటువంటిది. 3 CHలు 8 PHలు ఉన్నాయి. మొత్తం ఈ హాస్పిటల్ అన్నింటినీ కూడా ఏలస్ ఎమర్జెన్సీ అయితే ఏలేశ్వరం రిఫరల్ చేస్తారు, ఏలేశ్వరం నుంచి కాకినాడ రిఫరల్ చేస్తే ఆ ఎమర్జెన్సీ అయితే అక్కడ ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి. ఈరోజు మా పరిస్థితి ఏమైంది తెలుసండి? ఈ రూట్ బాగాలేదని అంబులెన్స్ సంస్థ ఈ రూట్ నుంచి వెళ్ళనంటే రంపచోడవరం రిఫరల్ చేస్తూ ఉన్నారు, రంపచోడవరం నుంచి కాకినాడ రిఫరల్ చేస్తూ ఉన్నారు, రాజమండ్రి రిఫరల్ చేస్తా. కానీ కాకినాడ హెల్త్లోకెలా కనీసం అంబులెన్సులు వెళ్ళడానికి 6 గంటలు పడుతుంది. అత్యవసర ఎమర్జెన్సీ కేసు 6 గంటల ప్రాణాలతో ఉంటుందా? ఎన్ని ప్రాణాలు ఈ రోడ్డు వల్ల పోయే లెక్కలు తీసుకురమ్మంటే మేము లెక్కలు తీసుకొస్తాం. మేము ఈరోజు ఇంత సీరియస్ అయినటువంటి ఈ రోడ్డుని మేము పరిష్కరించండి అంటే ఈరోజు కనీసం ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్టు మనుషుల్ని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైరామం అడ్డదిగ రాజవమ్మంగి ఇటు లక్ష్మీపురంలో ఉన్నటువంటి ఏలేశ్వరం మండల ప్రజలను కనీసం మనుషుల్లో చూడట్లేదు. ఈ ప్రభుత్వం మనుషుల్లో చూసుంటే ఈరోజు ఈ రోడ్డు వేసే వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి గారు స్పందించారు. సోషల్ మీడియాలో వేల మంది అక్కడ కూర్చుంటే సంతోషించాం. మేము చేసినట్టు తెలియకపోయినా సోషల్ మీడియాలో తెలిసిందని చెప్పి ఈరోజు ఏమైంది? ఎక్కడ ఆయన తీసుకొచ్చి బూడిదెత్తి ఈరోజు ఒక లారీ వెనకాల బస్సు వెనకాల బండి మీద వెళ్ళలేనట్టు పరిస్థితి ఉంది. ఈరోజు లారీ వెనకాల వెళ్తే రాయకి షిఫ్ట్ అయి పడిపోతా ఉన్నాం. ఈరోజు ఉన్న రోడ్డును కూడా ఈరోజు పాడు చేశారు. అందుకే మేము ఏమడుగుతున్నాం? కొంతమ్మ కోరిక అడగట్లేదు, 4 లైన్లు రోడ్లు అడగట్లేదు, రోడ్డు మీద మేము మెరిసే రోడ్డు కూడా అడగట్లేదు, ఉన్నటువంటి రోడ్డును అడుగుతా ఉన్నాం. ఈరోజు అంటా ఉన్నారు, గతంలో మీరు ఎందుకు అడగలేదు, గతంలో మీరు ఎందుకు అడగలేదు? కూటమి నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కూటమి నాయకులు ఆ రోజు గోడ కట్టారు, గోడ కడితే ఇంకేముంది పరిష్కారం అయిపోతాం. మేము రోడ్డు ఎక్కలేదు. ఈ రోజు గోడ కట్టిన వాళ్ళు బయటికి రావట్లేదు కనుక ఈ రోజు మేము బయటకు వచ్చాం. అది కూటమి నాయకులు తెలుసుకోవాల్సినటువంటి అంశం అని చెప్తా ఉన్నాను. ఈ రోజు ఈ పార్టీలకు ఎట్లా ఉంటుందంటే ప్రజల సమస్యలు అంటే అధికారంలో ఉంటే ఒకలా కనబడుతుంది, ప్రతిపక్షంలో ఉంటే మరొకలా కనబడుతుంది. ప్రతిపక్షంలో ఉంటే కనబడతాయి ఓట్ల కోసం, అధికారంలోకి రాకపోతే ఓట్లకి సమస్య పరిష్కారం కాదు. మా ఎజెండా ప్రజల ఎజెండా, మా ఎజెండా రోడ్డు ఎజెండా. ఈ రోజు 100 మంది వస్తుంటే ఆపచ్చు, రేపు ఆపలేరు, ఎల్లుండి ఆపలేరు. రోడ్డు సమస్య పరిష్కరించే వరకు అవసరమైతే ఇదే రోడ్డు ప్రాణాలు ఇస్తాం తప్పితే కొంటివానిపాలెం రోడ్డు సమస్య పరిష్కరించడానికి సాధించడానికి ఈ రోజు మేము సిద్ధపడిన వాళ్ళమే. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ భయభ్రాంతులు చేస్తా ఉన్నారు, వచ్చినట్టు మేమంతా ట్రైబుల్ కు భయభ్రాంతులు చేసే పని మాత్రం తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. పెద్దపూడి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం వారు పశు సంరక్షణ కొరకు ఈ నెల 19వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించడం జరుగుతోందని, పశు ఆధారిత రైతు కుటుంబాలకు మేలు చేకూరుతోందని పెద్దపూడి మండలం పైసా పశు వైద్యాధికారిని డాక్టర్ సోని తెలిపారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పశువులకు అత్యవసర మగ్గు నట్టల నివారణ మందును ఉచితంగా అందించడం జరుగుతుందని, పాడి రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పశు పోషణను చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాయంకాలం దానికి కూడా వేసే 4 బిళ్ళ దానికి అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సైన్ గౌసియాసోని అండి. నేను వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నాను పశు వైద్యశాల పైన పెద్దపూడి మండలం. సో మనకి రాష్ట్ర ప్రభుత్వం వారు పశు ఆరోగ్య శిబిరాలు అని కండక్ట్ చేస్తున్నారండి. ఇదేంటంటే ముఖ్యంగా రైతులకి, అంటే పాడి పశువులు ఉన్న రైతులు నష్టపోకుండా వాళ్ళకి లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో మనకి పశు ఆరోగ్య శిబిరాలు అనే ప్రోగ్రామ్ని మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ నెల 19వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు రాష్ట్రం మొత్తం అన్ని విలేజెస్లోనూ ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం పెద్దపూడి మండలంలో ఈ ప్రోగ్రామ్ అనేది 19వ తారీఖున చింతపల్లిలో జరిగిందండి. అదేవిధంగా 20వ తారీఖున వెంటలో ఇవాళ రాజపాలెంలో చేయడం జరిగింది. సో ఇందులో మనకి రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఊరికి మన సేవలు అందాలి, అంటే పశు వైద్య సేవలు అందాలి అనే ఉద్దేశంతో ఇందులో మెయిన్గా నట్టల నివారణ మందులు, అంటే నట్టల నివారణ అంటే డివార్మింగ్ అంటారు. సో ఇదేంటంటే మనకి రైతులు మోస్ట్గా ఏంటంటే చాలామంది ఈ నట్టల నివారణని తెలియకో కొంచెం అశ్రద్ధ చేస్తూ ఉంటారు.
సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే అది సరిగా ఎద్దకు రాకపోవడం, లేదంటే ఆకలి మందగించి అనారోగ్యాలు అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో చిన్న స్టెప్ జస్ట్ పాముల మందు అంటాము. సో నట్టల మందు వేయడం వల్ల అలాంటి మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ని మనము అవాయిడ్ చేయొచ్చు, అంటే రాకుండా ప్రికాషన్ తీసుకున్నట్టు అనమాట. సో మెయిన్గా ఈ డివార్మింగ్ మెడిసిన్ అనేది ఈ క్యాంపుల్లో మనకి ఇవ్వడం జరుగుతుందండి ఫ్రీగా. ఆవులకు కానివ్వండి, దూడలకు కానివ్వండి, అలాగే గొర్రెలు, మేకలు అన్నిటికీ ఈ నట్టల నివారణ మందు అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. దీంతో భాగంగా ఇంకా వ్యాక్సినేషన్స్ అంటే వ్యాధి నిరోధక టీకాలు, మనకి గాలికుంట వ్యాధి కానివ్వండి, అలాగే హెచ్ఎస్ వ్యాక్సిన్ అంటాము, దొమ్మ రోగం కానివ్వండి, అలాగే ఎల్ఎస్డి అంటే ముద్ద చర్మ వ్యాధి అని మనకి ఆవుల్లో కంటులా వస్తాయి కదా. సో ఇలాంటి వ్యాధులు రాకుండా వ్యాక్సినేషన్స్ కూడా మన ప్రభుత్వం వారు ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు. సో ఈ క్యాంపుల్లో భాగంగా నట్టల నివారణ మందు, అదేవిధంగా వ్యాధి నిరోధక టీకాలు చేస్తున్నాము. ఇందులో ఇంకా ముఖ్యంగా మనకి ఏంటి అంటే పశు బీమా అంటే యానిమల్ ఇన్సూరెన్స్ అనే పథకం స్కీమ్ కూడా ఒకటి వచ్చిందండి. ఇది ఆల్రెడీ 2 ఫేజెస్లో చేయడం జరిగింది రిజిస్ట్రేషన్స్. సో ఇప్పుడు 3వ విడతలో ఏంటి అంటే యానిమల్స్ రిజిస్ట్రేషన్స్కి మనకి క్లెయిమ్లో ముఖ్యంగా ఏంటి అంటే గేదెలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, అవి ఒకసారైనా ఈను ఉండాలి. సో పాలు ఇచ్చే ఆవు కానీ గేదె కానివ్వండి దానికి చెవిపోగు ఉండాలండి. సో చెవిపోగు ఉండి 2 లేదా 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది దీనికి. సో ఈ యానిమల్స్ ఏంటంటే చెవిపోగుండి వాళ్ళని ఆన్లైన్ రిజిస్టర్ చేయాలండి. పశు బీమా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే మనకి ఈ ప్రీమియం ఎంత అంటే 85% రాయితీ ఇస్తుంది ప్రభుత్వం మనకి. సో అది పోగా రైతు వాటా వచ్చి 300 అండి. అంటే రైతు 300 కడితే 3 years వరకు అది వర్తిస్తుంది. అది 30,000 కనీసం అంటే ఏమైనా పొరపాటున ఏదైనా అనారోగ్యం వల్ల పశువు కనుక చనిపోతే రైతు నష్టపోకుండా నష్టపరిహారంగా 30,000 ఇస్తారు. అంటే మీకు ప్రీమియం మారే కొద్దీ మీకు ఇచ్చే అమౌంట్ కూడా మారుతుంది అనమాట. సో 85% సబ్సిడీ పోగా రైతు వాటా 300 కడితే అంటే 288 రూపాయలు కడితే కనుక 3 years వర్తిస్తుంది. దానికి 30,000 రూపీస్ వస్తాయి. అంటే మేలు జాతి రకాలు అయితే 30,000 అండి. అలా కాకుండా మనకి దేశీ అలా ఉంటే కనుక ND అంటారు, నాన్ డెస్క్రిప్ట్ బ్రీడ్స్ అయితే కనుక 15,000 మాత్రమే మీరు కట్టుకోవాలి అనుకుంటే 150 రూపాయలు కట్టాలండి. ప్రీమియం 150 రూపాయలు కడితే 3 years వర్తిస్తుంది. మీకు నష్టం ఏదైనా జరిగితే కనుక 15,000 డబ్బులు వస్తాయి. సో 15,000 30,000 కాకుండా ఆ పైన కూడా మీకు అమౌంట్స్ ఉన్నాయండి. అంటే 40, 50, 60 లక్ష వరకు ఉంది. కాకపోతే ప్రీమియం అమౌంట్ మారుతుంది, మీరు కట్టే మొత్తం అనేది పెరుగుతుంది. సో దాన్ని బట్టి రైతు ఇంట్రెస్ట్ని బట్టి, రైతు కట్టుకునే స్తోమతని బట్టి ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టారు. సో ఇందులో ఏంటంటే రైతులందరూ ఖచ్చితంగా ఈ పశు బీమాను ఉపయోగించుకొని మనకి ఎటువంటి నష్టం పొరపాటున ఏమైనా జరిగితే నష్టపోకుండా ఈ ఇన్సూరెన్స్ని మీరందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉందండి, సెక్స్ సార్టెడ్ సెమెన్ అంటే పెయ్యదూడలు పుట్టే కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మనకి ఆవులు కానీ గేదెలు కానీ పెయ్యదూడ పుడితే రైతుకి ఎంతో లాభం. సో దీని ఉద్దేశించి మన ప్రభుత్వం వారు ఏం చేశారంటే SSS అనేది మనం ఎదకొస్తే ఎప్పుడు ఇంజెక్షన్ చేస్తాం కదా, స్ట్రా చేస్తాము. సో కన్వెన్షనల్ సెమెన్ కాకుండా ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ అనేది కూడా తీసుకొచ్చారండి. అది ఇదివరకు 500 రూపాయలు ఉండేది స్ట్రా. సో రైతుకి అది కొంచెం ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా అనే ఉద్దేశంతో దాన్ని 150 రూపాయలు చేశారు. సో ఈ సెక్స్ సార్టెడ్ సెమెన్ కూడా మీరు రైతులందరూ ఉపయోగించుకొని ఎదకొచ్చినప్పుడు గేదెలు కానీ ఆవులు కానివ్వండి, మీరు నార్మల్ సెమెన్ కాకుండా SSS సెమెన్ చేయించుకుంటే పేదూడలు పుడతాయండి. 80% 90% పేదూడలు పుట్టే అవకాశం ఉంటుంది. సో దానివల్ల రైతులు మంచిగా లబ్ధి పొంది మీకు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయనే కాన్సెప్ట్తో మన ప్రభుత్వం వారి SSSని కూడా అందరికీ అందజేయమని చెప్పారు. సో ఈ క్యాంపుల్లో ఇవే కాకుండా వ్యాధి మనకి ఏమైనా గర్భకోశ వ్యాధులు ఉన్నా కానివ్వండి, చూడి పరీక్షలు ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది. సో రైతులందరూ మండలంలో రైతులందరూ ఈ గ్రామాల్లో జరిగే ఈ క్యాంప్ని వినియోగించుకొని మీ పశువులను తీసుకొచ్చి పరీక్షలు చేయించుకొని ఉచితంగా ఇచ్చే ఈ వ్యాక్సినేషన్స్ కానివ్వండి, డివార్మింగ్స్ కానివ్వండి, అలాగే ఈ రిజిస్ట్రేషన్స్ పశు బీమా రిజిస్ట్రేషన్స్ SSS వీటి గురించి తెలుసుకొని వీటి యొక్క ఉపయోగాలు మీకు అందరూ తెలుసుకొని మీ అందరికీ చెప్పండి. మీరందరూ లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు గురువారం ఉదయం పోలవరం మండలం ఉరమల్ల నుండి తాళరేవు మండలం మట్లపాలెం మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయానికి పాదయాత్రగా నిర్వహించారు. ముందుగా స్థానిక నాయకులతో కలిసి మురమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారి శ్రేణులతో కలిసి మురమల్ల కొమరగిరి పాత ఇంజరం సుంకరపాలెం తాళరేవు మీదుగా పాదయాత్ర మట్లపాలెం చేరుకుంది. మధ్యలో ఉన్న ఆలయాలను సందర్శిస్తూ పాదయాత్రలు నిర్వహించారు. మట్లపాలెం మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి ఎన్నికల మొక్కును చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ తనతో పాటు ఎంపీ హరీష్ మాధుర్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించాలన్న కోరుకున్న మొక్కను అమ్మవారిని చెల్లించడం జరిగిందన్నారు. ఒకసారి మీరు కూడా ఎలా ఉండండి, ఒకసారి ఎలా ఉండండి సార్, ఒక సైడ్ ఇవ్వండి. ఎలా చూడండి సార్, ఎలా చూడండి సార్. సార్ అలా అనుకున్నాను, ఇంకా వెనక్కున్న అందరూ పడతారు. ఒకసారి అనుకున్నాను ఫోన్ అనుకోండి సార్, ఇలా చూడండి, ఇలా చూడండి. ఓకే, థ్యాంక్ యూ బాగా. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల కాట్రేనికోన మండలం దొంతికూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ భూముల విషయంలో సరిహద్దు తగాదాలు తలెత్తకుండా ప్రభుత్వం స్వయంగా రీసర్వే నిర్వహించి స్పష్టమైన హద్దులతో కూడిన భూమి రికార్డులను సిద్ధం చేసి రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ రీసర్వే ఆధారంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడం వల్ల భూ వివాదాలకు చెక్ పడడంతో పాటు రైతులకు భద్రత, పారదర్శకత లభిస్తుందని అన్నారు. కలెక్టర్ స్వయంగా పలుమంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు చెందిన పలువురు అధికారులు కలెక్టర్ వెంట పాల్గొని రీసర్వే ప్రక్రియ, పాస్ పుస్తకాల వివరాలపై రైతులకు అవగాహన కల్పించారు. తప్పనండి సార్, అందరూ పదండి. సర్పంచ్ గారికి, అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అండ్ ఇక్కడికి వచ్చిన అందరు రైతులు కూడా ముందుగా నమస్కారాలండి. మనకి ఆల్రెడీ తెలుసు, లాస్ట్ టైం ఈ పట్టాదారు పాస్బుక్స్ ప్రింటింగ్ అయ్యి వచ్చాయి. అందులో చాలా తప్పులు, అంటే ఆధార్ కానీ, పేరు కానీ, మొబైల్ నెంబరు, ఇలాంటి తప్పులు పాస్ పుస్తకాలు ఇంతకుముందు వచ్చాయి. సో వాటన్నింటినీ కూడా కరెక్షన్ చేసి ఆ కరెక్షన్ని ప్రతి రైతుకి చూపించి వాళ్ళు ఓకే అన్నాకే ప్రతి కొత్త పాస్ పుస్తకం ఇవ్వాలి అనేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ యొక్క డెసిషన్. సో దాని ప్రకారం మనం ఈ దొంతుకూరు విలేజ్కి సంబంధించి ఫస్ట్
ప్రతి మనకి ముందర ఏదైతే ఫైనల్ ఆర్ఆర్ ఉన్నదో దానికి సంబంధించి ప్రతి డేటాను కూడా వెరిఫై చేసి సబ్మిట్ చేసాము. సో మనం ఏదైతే డేటా సబ్మిట్ చేసామో అదంతా కూడా మనకి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక పీడిఎఫ్ రూపంలో ఇచ్చారు. ఇది ప్రతి రైతుకి మనం చూపించి మీరు మీ డేటా కరెక్ట్ అని చెప్పి ఈ కేవైసీ మీరు చేస్తేనే అప్పుడే ఆ పాస్బుక్ ప్రింటింగ్ అనేది వెళ్తుంది. అండ్ మనకు కూడా ఎటువంటి తప్పులు లేని పాస్బుక్ మన చేతికి వస్తుంది. కాబట్టి అందరూ కూడా మీకు ఏదైతే ఈ ఊర్లో ఉన్న ల్యాండ్ ఉందో అందరూ ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకుంటేనే మనకి కరెక్ట్ పాస్బుక్ అనేది రావడం జరుగుతుంది. మీరు పాస్బుక్ ఈ కేవైసీ చేసే ముందే ఇప్పుడు ఎలా అయితే మనం ప్రతి రైతుకి ప్రతి డేటా పేరు కానీ మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్ ఒకటి మాత్రం కరెక్ట్గా చెక్ చేసుకొని ఈ కేవైసీ చేయండి. ఎందుకంటే తర్వాత ఆధార్కి ఏదైతే లింక్ అయిన డీటెయిల్స్ ఉన్నాయో అవి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ చేస్తారు. సో జాగ్రత్తగా ఆధార్ నెంబర్ అనేది చెక్ చేసుకొని చేయండి. అండ్ ఇక ముందు ఈ రీసర్వే అయిన విలేజెస్లో ఇలాంటి తప్పులు రాకుండా కూడా మళ్ళీ గవర్నమెంట్ కొత్త యాక్షన్ అనేది తీసుకుంది. ఏదైతే మనకి గ్రౌండ్ ట్రూతింగ్ అనేది చేస్తున్నామో మనం ఆ టైంలోనే ప్రతి రైతు దగ్గర కూడా ఈ కేవైసీ తీసుకొని ఫైనల్ ఆర్ఆర్ పబ్లిష్ అవ్వక ముందరే తప్పులన్నీ కూడా కరెక్ట్ చేయాలనేది ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవ్వాలంటే రైతులందరూ కూడా కోఆపరేట్ చేయండి. మీకు ఏమైనా తప్పులు ఇష్యూస్ ఉంటే ఇక్కడ ఉన్న లోకల్ విఆర్ఓకి చెప్పండి, లేదా తహసీల్దార్ ఆఫీస్లో కూడా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. తీసుకున్నారు, కొంతమంది తప్పులు నేను పెట్టారు, కొన్ని జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్తున్నారు వాటర్ బాడీస్ అని ఇంక్లూడ్ ఉన్నాయి. సో వాటర్ బాడీస్ కూడా కొంచెం ప్రాపర్ గా మీ కోఆర్డినేషన్ తో రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్ తో సర్వే డిపార్ట్మెంట్ స్టాఫ్ తో కోఆర్డినేట్ చేసుకుంటే ఆ జాయింట్ ఎల్పిఎంస్ ని ప్రాపర్ గా సబ్ డివైడ్ చేయడం జరుగుతుంది. మీకు అందరికీ జాయింట్ ఎల్పిఎంస్ అనే ఐడియా ఉందా? మీకు ఇష్యూ ఉంది కదా. సో అంటే అప్పట్లో డిమార్కేషన్ సరిగ్గా జరగక 2-3 కలిపి ఒకటే ఎల్పిఎం ఇచ్చేసి అదే నెంబర్ అందరికీ పాస్బుక్ లో ప్రింట్ చేశారు. సో అలాంటివన్నీ కూడా మీరు కొంచెం యాక్టివ్ గా ముందుకు వచ్చి సర్వే డిపార్ట్మెంట్ తో రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళ యొక్క ఫాలోఅప్ చేసుకుంటే దాన్ని మళ్ళీ సబ్ డివైడ్ చేస్తారు. సో సబ్ డివైడ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ కొత్త పాస్బుక్ ఇస్తారు. సో అది నెక్స్ట్ కమింగ్ డేస్ లో జరుగుతుంది. సో ఈ యాక్టివిటీ అనేది ఎవ్రీ మంత్ జరుగుతుంది. ఇదేదో ఒక ఊర్లో ఒక రోజు జరిగేది కాదు. కాకపోతే ఫస్ట్ టైం ఇనిషియేట్ చేస్తున్నా. ఫింగర్ ప్రింట్ తీసుకొని క్లియర్ గా మీ పర్మిషన్ తీసుకొని అవును మా డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అలా అయితేనే ప్రింటింగ్ చేయండి. ఇందులో తప్పులు ఉంటే లేదు ఇక్కడ ఆపేస్తాము, మళ్ళీ కరెక్షన్స్ పెట్టుకుంటారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ ప్రింటింగ్ వస్తుంది. సో తప్పుడు పాస్బుక్స్ డీటెయిల్స్ ఉన్న పాస్బుక్స్ ఇవ్వకూడదని గవర్నమెంట్ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ యాక్టివిటీ స్టార్ట్ చేశాము. మన జిల్లాలో ప్రస్తుతానికి 11 విలేజెస్ లో స్టార్ట్ చేశాము. సో బై అట్లీస్ట్ మార్చ్ వరకు మార్చ్ వరకు మనకి ఒక 150 విలేజెస్ వరకు క్లియర్ గా ఈ ప్రాసెస్ లో అయిపోతుంది. తర్వాత మళ్ళీ రీసర్వే జరిగే విలేజెస్ లో సబ్సిక్వెంట్ గా జరుగుతుంది. సో ఇప్పుడు మీ విలేజ్ ఆల్రెడీ రీసర్వే విలేజ్ జరిగిపోయింది కాబట్టి ఒక 5 విలేజెస్ అయిపోయాయి మండలంలో. సో ఏ విలేజెస్ ఉన్నాయి ఇంకా ఏమి ఉన్నాయి 5 విలేజెస్ వల్ల. సో ఈ విలేజెస్ రీసర్వే అయిపోయింది. సో అట్లీస్ట్ బై ఫిబ్రవరి మార్చ్ వరకు మనం కొత్త పాస్బుక్స్ అన్ని కూడా ప్రింట్ చేసి ఇవ్వచ్చు. మిగతా విలేజెస్ కి ఇప్పుడు డేట్స్ అటాక్ రీసర్వే జరుగుతుంది కదా. సో ఆ విధంగా మనకి టోటల్ జిల్లాలో ఎవ్రీ మార్చ్ వరకు ఎన్ని వెళ్తాము, ఫిబ్రవరికి ఎన్ని వెళ్తాము, నెక్స్ట్ మే వరకు ఎన్ని వెళ్తాము అనేది ఒక క్లియర్ గా షెడ్యూల్ తీసుకున్నాము. సో అట్లీస్ట్ బై మనకి రీసర్వే జరిగిన విలేజెస్ వరకు మాత్రం మార్చ్ లోపు అన్ని కూడా కొత్త పాస్ పుస్తకాలు మీ యొక్క ఈకేవైసీ ఫింగర్ ప్రింట్ తీసుకొని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే దాన్ని ప్రింటింగ్ ఇస్తారు. డిలే చేశారంటే కొంచెం డిలే అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుంది. సో దయచేసి ఇదంతా మీరు అవార్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సో అందరికీ కూడా ప్రాపర్ గా కమ్యూనికేట్ చేశారు అనుకుంటున్నాం. సో ఇక్కడికి ఎంతమంది వచ్చారు ఈరోజు? ఓన్లీ 100 వచ్చారు. మిగతా వాళ్ళంతా ఇంటికి వెళ్ళి చేస్తారా లేకపోతే? సో అంటే ఇందులో అపార్ట్ ఫ్రమ్ విఆర్ఓస్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. సో విఆర్ఓస్ ఒక్కరికే ఈకేవైసీ ఆప్షన్ ఇవ్వలేదు. మీ దగ్గర ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, హార్టికల్చర్ అసిస్టెంట్ ఉంటాడు, విలేజ్ సర్వేస్ కి ఇచ్చారు. సో వీళ్ళందరికీ కూడా ఈ ఈకేవైసీ ఆప్షన్ ఇచ్చారు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఆ డ్రాఫ్ట్ పట్టదారు పాస్బుక్ కనుక చూపించి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అంటే వాళ్ళు కూడా దాన్ని అథెంటికేట్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ అయ్యి మీ ఫిబ్రవరిలో పాస్బుక్ వస్తారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
దొంతికూరులో జిల్లా కలెక్టర్ పర్యటన, రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేసిన మహేష్ కుమార్ రావిరాల. ముమ్మిడివరం నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. రాజకీయంగా ఆధ్యాత్మికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వైనం. ఆదివాసీ రాష్ట్ర గిరిజన సంఘ నాయకుడు లోతా రామారావు ఆధ్వర్యంలో గిరిజన సంఘ నాయకుల ధర్నా. ఏలేశ్వరం జె అన్నవరం రోడ్డు పునర్నిర్మాణం చేపట్టాలని డిమాండ్. పశు ఆరోగ్య శిబిరాలతో రైతుకు మేలు చేకూరుతోంది, స్పష్టం చేసిన పశు వైద్యాధికారిని డాక్టర్ సోని. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.